గగనాన మెరిసేటి అందాల తార గాఢాంధకారం పుతిమిరాన్ని త్రోలి గగనాన మెరిసేటి అందాల తార గాఢాంధకారం పుతిమిరాన్ని త్రోలి విగత జీవుల గతి సరిచేయా విగత జీవుల గతి సరిచేయా అగణిత రక్షక అరుదించితివా అలరించు నీ జన్మ దూతాళి గానాల ఆలాపనలతో దివ్యావతరణ చే అలరించు నీ జన్మ నితాంత పరిశుద్ధ దైవావతారా నితాంత పరిశుద్ధ దైవావతారా నిష్కళంకుడ మరియ తనయా పరిశుద్ధ గ్రంథాల ప్రవచనాలతో పలికించినావు నీ జన్మ మర్మం పరిశుద్ధ గ్రంథాల ప్రవచనాలతో పలికించినావు నీ జన్మ మర్మము ప్రణుతింతుము నిన్ను పరమాత్మజుడా ప్రణుతింతుము నిన్ను పరమాత్మజుడా ప్రవిమలదాయక పరలోక ప్రభువా నీతి సూర్య తేజవదనా నిరుపమాన నిఖిలేశా నింగి నుండి ధర కరిగిన నిత్య జీవ వాక్యమా నీతి సూర్య తేజవదనా నిరుపమాన నిఖిలేశా నింగి నుండి ధర కరిగిన నిత్య జీవ వాక్యమా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ విశ్రాంతి దినాన అడ్వెంట్లో 4వ ఆదివారము, రాకడ 4వ ఆదివారము, మన అంశము మరణాత, క్రీస్తు రాకడ కొరకు వేచియుండు కాలము.
మరణాత చాలా అపూర్వమైనటువంటి ఒక గొప్ప సందేశం, అది ఒక గొప్ప ప్రార్థన. తత్సంబంధంగా యెషయా గ్రంథం 2వ అధ్యాయము కొద్ది వచనాలు మీ కొరకు 2వ వచనం నుండి చదివినిపిస్తాను. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు. 4వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జన్మలకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనం ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయను. ప్రార్థన చేస్తాం. ప్రియ ప్రభువా, మా యేసుక్రీస్తు ప్రభువు తండ్రి, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మను బలపరిచి భద్రపరిచి సజీవులుగా మమ్ముంచి మరో విశ్రాంతి దినాన ప్రాతకాలంలో మీ పవిత్ర నామ సంస్తుతి చేస్తూ నీ వాక్య ధ్యానం చేసుకుంటుండగా మాతో ఉండండి. మా కాలానికి సరిపడేటువంటి నీ వాక్యాన్ని మాకు ప్రసాదించండి. మా హృదయాలు తట్టండి, సంధించండి. మీ పవిత్ర వాక్యము ద్వారా మీరు అనుగ్రహించేటువంటి నూతన సూచనలను, నీ ఆలోచనలను మాకు దక్కించమని యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, మరణాత అనేటువంటిది ఒక విశేషమైనటువంటి వందనముతో కూడినటువంటి సంబోధన అనొచ్చు. ఇవాళ ప్రపంచంలో రకరకాల సంబోధన విధానాలు వచ్చేసాయి. పూర్వకాలంలో మన సాంప్రదాయం ప్రకారం, భారతీయ సాంప్రదాయంలో, ముఖ్యంగా తెలుగు సాంప్రదాయంలో ఎవరన్నా ఎదుటివారు కనబడితే నమస్కారం, నమస్కారం, వందనాలు కదా అని తర్వాత క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. ఈ గ్రామాల్లోకి ఎప్పుడొచ్చిందో తెలియదు. మొత్తానికి పూర్వకాలం నుండి బహుశా మిషనరీ దినాలలో మరి వచ్చిందా, లేక ఇస్లాము ప్రభావం వలన మన ప్రాంతాలకు వచ్చిందో, సలాం అనేది వచ్చింది. గ్రామాల్లో సలాం సలాం అనుకుంటారు. ఇటీవల కాలంలో క్రైస్తవ సమాజంలో ఈ హల్లెలూయా అనేది సంబోధన పదమైంది. అంటే ప్రైజ్ ద లార్డ్ అని. మనం నమస్కారం అని చెప్పినా అవతల వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అంటాడు. అంటే ఆయన నిన్ను కూడా ఆ పదం అనమనే చెప్పడం తప్పు లేదు, దేవుణ్ణి స్తుతించడంలో తప్పు లేదు. అంటే ఏదో ఒక రీతిలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గౌరవించుకొని సంబోధించుకోవడంలో ఈ పదాలు వాడడం అనేది చాలా మన్నిక అయిన విషయం. మన నాగరికతను సూచిస్తుంది, మన సంస్కారాన్ని చూపిస్తుంది. అసలు ఏది లేకుండా హాయ్ అని చెప్పేసి ఇచ్చే విధానాలు, అది కూడా లేనితనాలు కొన్ని మన అగౌరవ సూచకమైన సంస్కారాన్ని చూపిస్తుంది. ఈ మరణాత అనేటువంటిది ఇదేం నూతన పోకడేం కాదు. ఇది ఆది సంఘాల్లో, అంటే ప్రిమిటివ్ చర్చ్, యేసువారి యొక్క ఆరోహణం అయిన తర్వాత ఈ ఆది సంఘాలు ఎలా ఒకరినొకరు సంబోధించుకున్నారు అనేదంటే ఖచ్చితంగా అందులో మరణాత ఒక ప్రాముఖ్యమైనటువంటి సంబోధన. ఎందుకు దాన్ని సంబోధించారు, ఆ విధంగా వాడుకున్నారు అని అంటే, అపోస్తులుడైన పౌలు మొదటి పత్రిక, కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఆయన ఈ పదాన్ని వాడుతున్నాడు. ఏంటి? ఆయన ప్రభు అయిన యేసుని ఆయన రమ్మని, కావాలని ఆయన్ని పిలిచినట్టుగా చెప్తా ఉన్నాడు. అది చివరి మాట ఆల్మోస్ట్ అది. ఎవడైనాను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపించబడుగాక, ప్రభువు వచ్చుచున్నాడు అన్నాడు. దానికి ట్రాన్స్లేషన్ ఏంటంటే మరణాత, ప్రభు వచ్చుచున్నాడు అని. అక్కడ ఆ పదం వాడినప్పుడు అది ఒకవేళ మీరు పిలవకపోతే, ఆయనను ఆ రీతిగా పిలవకపోతే మీకు శ్రమ అన్నాడు. అనాథీమా,
మరణాత అనే పదాలు వాడారు గ్రీక్ భాషలో. అనాథీమా అంటే వర్చువల్గా శపించబడుగాక అనే అర్థం, కానీ ఇక్కడ అలా అనలేదు. కానీ ఎవడైనా ప్రభువును ప్రేమించకుంటే వాడు శపించబడుగాక అనాథీమా అన్నాడు. తర్వాత ఏమంటున్నా అంటే ప్రభు వచ్చుచున్నాడు అనేది. ఇంకొక అనువాదం ఏంటంటే ప్రభువా రమ్ము అనేది. ఇంపరేటివ్ అనేటటువంటిది ఏంటంటే అత్యవసరమైనటువంటి వేడుకోలు కూడా కావచ్చు. అది ఇంపరేటివ్ అంటే యు కమ్. క్రీస్తు రాకడ కొరకు వేచి ఉండే ఈ కాలంలో, ముఖ్యంగా ఇంకా క్రీస్తు జననానికి దాదాపుగా ముందున్నటువంటి ఈ వారం దగ్గరికి వచ్చేసాం మనం. ఆ సమయంలో దీనిని ఒక ప్రార్థన అంశంగా, ఒక ఆధ్యాత్మిక అంశంగా దీన్ని తీసుకోవడం అనేది చాలా అర్థయుక్తమైంది. బికాజ్ ఇట్స్ ఏ ఫెర్వెంట్ క్రిస్టియన్ ప్రేయర్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇంపరేటివ్ వే. అంటే సంబోధనాత్మకంగా దేవుణ్ణి, ప్రభువుని మా మధ్యకు రమ్ము అని చేసిన ఆ ప్రాచీన లేక ఆది సంఘాల ప్రార్థనతో మనం కూడా జతచేరి ఈ 2000 సంవత్సరాలు చేసినటువంటి ప్రార్థన, వస్తాడు ప్రభువు మరలా, ఆయన ఏ రీతిగా అంతర్ధానం అయ్యాడో, ఆరోహణం అయ్యాడో అదే రీతిలో ఆయన దిగొచ్చుట మీరు చూస్తారనే వాగ్దానాన్ని తీసుకొని దాని కొరకు వేచి ఉన్నటువంటి ఈ ప్రజల్ని మనం చూస్తాం. అది అనుసరిస్తూ ఉన్నాం. అది ఆధ్యాత్మికమైనటువంటి ఒక సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నట్లు చూస్తున్నాం. ఇట్స్ ఎన్ ఎస్కటలాజికల్ కన్సర్న్, అంటే అంత్యత్వ కాలానికి సంబంధించినటువంటి ఒక ప్రార్థనగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఇందులో ప్రభు వారు రావాలి అని చేసేటువంటి ప్రార్థనలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిరీక్షణ కనబడతా ఉన్నది. ఏంటంటే నీవు రావడం అనేది మాకు చాలా గొప్ప ఆనందాన్ని, గొప్ప సందేశాన్ని, సమాధానాన్ని మాకు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే దీని కొరకే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం. నేను మొన్న ఆదివారం నాడు మీకు చెప్పాను, నేను చాలా వరకు ఈ హీరోషిమా నాగసాకి బాంబింగ్లో కానీ, లేకపోతే ఈ హోలోకాస్ట్లో జెనోసైడ్, యూదుల్ని అందరినీ ఉచకోత కోసేసిన విధానం కానీ, లేకపోతే గాజాలో జరుగుతున్నటువంటి జెనోసైడ్ విషయంలో కానీ, ఈ రోహింగ్యాల విషయంలో తరిమివేయటం బర్మాలో వాళ్ళని, మళ్ళా ఈ రిలీజియస్ ఉచకోత నైజీరియాలోను, ఇప్పుడు కొత్తగా సూడాన్లో జరుగుతున్నది. మళ్ళీ ఎవరు వేరే వేరే మతాలు కాదు, వాళ్ళు వేరే జాతులు కాదు, ఇద్దరు ఒకే సంబంధించిన విశ్వాసానికి సంబంధించిన వాళ్ళే. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి వేదన కలుగుతుంది మనకు. నిన్న గత వారంలో జరిగినటువంటి ఈ సిడ్నీలో కదా, బోండి బీచ్లో జరిగినటువంటి మహత్తరమైన భయంకరమైనటువంటి హృదయాలను కలిచివేసేటటువంటి బాంబింగ్ లేకపోతే షూటింగ్ అవుట్, దగ్గర 20 మంది, 19 మంది అక్కడే చనిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకోళ్ళు చనిపోయారు. స్టిల్ అనదర్ 29 ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్. ఒక చంటి పిల్లని తీసుకెళ్లారు, చంటి పిల్ల కూడా అక్కడ చనిపోయింది. ఇదంతా ఏమి సూచిస్తుందంటే మనం ఉన్న సమయానికి చాలా అశాంతితో కూడిన వాతావరణంలో మనం, ఒక భయంతో మనం ఉన్నాం. గడిచిన వారం మనం మాట్లాడుకుంది అది. ఈ భయం మధ్య నుంచి విడుదల కావాలనేది మాట్లాడాం. ఇవాళ ఏం చూస్తున్నామంటే ఈ భయోత్పాతమైన వాతావరణంలో, ఈ హింస, చెలరేగిన హింస మధ్య, ఈ అశాంతి మధ్య నువ్వు రావాలి ప్రభువా, నువ్వు రా. ఎందుకు? యూదులు ఆల్రెడీ దాని కొరకు వెయిట్ చేస్తున్నారు. దాదాపుగా వాళ్ళు ఒక 4500 సంవత్సరాలు ఇతర దేశాల పాలనలో అనేక డైనాసిటీస్ వాళ్ళని పాలించినాయని చెప్తూ వచ్చాను నేను. బబులోన్ అని, పర్షియా అని, గ్రీకులు, రోమన్లు వాళ్ళు పాలించినటువంటి ఈ కాలంలో శ్రమ ఎక్కువ ఉన్నది పాలన కింద. వాళ్ళకున్న సుఖం చాలా తక్కువ, నెమ్మదితనం లేనితనం ఎక్కువ. ఈ ఆతురత లేకపోతే ఎదురు చూసేటటువంటి ఈ కాలం, మాకెప్పటికీ సుస్థిరత వస్తుంది, మాకెప్పుడు శాంతి వస్తుంది మా జాతికి, లేకపోతే మాకు దేశం లేదు, మాకు దేశం కావాలి, ఎవరు తెస్తారు అనే దానికే there was a passionate waiting for
మషియా లేకపోతే మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ సందర్భంలోదే ఒకటి భాగం ఈ అంత్యదినములలో, ఎస్కటాలజీ అన్నాను నేను, అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిరము గురించి మాట్లాడుతూ రావాల్సిన మెస్సియా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయం తీరుస్తాడని మనం ఇందాకే చదువుకొని విన్నాం. ఇక ఎప్పటికీ అంటే బాంబులు ఉండవు అని చెప్తున్నాడు. అంటే ఇక ఎప్పటికీ ఖడ్గములు నగటి నక్కులుగా ఈటలు ఏంటంటే మచ్చుకత్తులుగా చేయరు, అంటే ఇంకా హింస ఉండదని చెప్పడం. అంతే, అది చాలా గొప్ప విషయం. హింస లేని తనం ఈ సమాజంలో చూడటం అనేది, ప్రజలు యుద్ధం చేయడం మానేస్తారు అని అక్కడ ఉంది. కానీ ఇవాళ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్మీ ట్రైనింగ్ పక్కన పెట్టి అడవుల్లో నక్సలైట్స్ లేక టెర్రరిస్ట్స్ లేకపోతే ఇంకా ఎవరెవరో, తర్వాత ఇంకా మన బోర్డర్స్లో ఉన్నటువంటి దేశాల నుంచి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, ప్రైవేట్ ట్రైనింగ్ కూడా పొందుకొని బాంబులు ఎలా విసరాలి ఇటువంటివన్నీ కూడా నేర్పించి పంపిస్తున్నప్పుడు ప్రజలకు సుఖం లేనటువంటి ఈ తనంలో యూదులు ఎదురు చూస్తున్నట్టు మా దేశం మాకు కావాలి, ఇశ్రాయేలు స్వతంత్ర ప్రతిపత్తి, మా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలి, మాకు మెస్సియా వచ్చి మా యెరూషలేము నగర నిర్మాణం చేసుకుంటూ మాకు సుఖ సంతోషాలు ఎప్పటికి దొరుకుతాయి అని ఇవాళ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలోని మన ప్రజలు కూడా మనం ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ హింస లేనితనం కొరకు ఎదురు చూస్తున్నాం, మనం సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాం. దేర్ ఫార్ ద ప్రేయర్ మరణాత కమ్ లార్డ్ జీసస్ అని. ఈ మనము ఈ మినియేచర్ అంటే సూక్ష్మ ప్రపంచం అనేటటువంటిది మైక్రోకాసంలో మనకు తెలియటం లేదు. ఎవరికి వాళ్ళే ఉదయం లేవటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, ఇక వాళ్ళ పనులు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పిల్లల చదువులు, ఇంతవరకే లిమిట్ అయి ఉన్నాం మనం. నాకెందుకు వచ్చింది అన్నట్టు. కానీ సత్సంబంధాలు లేని స్థితిలో ఉండడం కూడా ఒక దురదృష్టకరమైన విషయమే అది. ఎందుకంటే దేవుడు మానవుల్ని వాళ్ళలో వాళ్ళ సమాధానం ఉండాలా, వాళ్ళలో వాళ్ళ కమ్యూనికేషన్ ఉండాలా, నాతో కమ్యూనికేషన్ ఉండాలా, అంటే దేవునితో వాళ్ళకి కావాల్సిన అనుబంధం ఉండాలా, సృష్టి ప్రకృతితో కలిసిన అనుబంధం ఉండాలని ఎదురు చూస్తున్నారు. మరణాత అరామిక్ భాష, ప్రభువు మాట్లాడిన సిరియక్ అరామిక్ భాషలో రమ్ము, ప్రభు అయిన యేసు అనేటటువంటి అర్థం ఉంది. ప్రభు అయిన యేసు వచ్చి ఉన్నాడనే ఇంకో అర్థాన్ని కూడా మనం చూస్తున్నాం. మారన్ అంటే మనం మారన్ అనేది ఏంటంటే ప్రభువును పిలిచే విధానం, ప్రభువా. తర్వాత థా అథా అనేది కమ్, రమ్ము అని ఇంపరేటివ్ చెప్పాను నేను ఇందాక సంబోధనాత్మకంగా. ఈ ఒకే ఒక చోట యాక్చువల్గా మరణాత పదాన్ని పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో ఉండటమే కాకుండా బైబిల్లో ఆల్మోస్ట్ చివరి మాట అదే అవటం గమనిక. అదేంటంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు, ఆమెన్, ప్రభువా, ప్రభు అయిన యేసు రమ్ము అనేది ఆల్మోస్ట్ పెనల్టిమేట్ సెంటెన్స్. తర్వాత ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైడునుగాక, ఆమెన్. అంటే ఏంటంటే చివరిలో వచ్చినటువంటి లాస్ట్ అవర్ ప్రేయర్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ హోల్ బైబిల్, అది ఏంటంటే అది ఆమెన్, ప్రభు అయిన యేసు రమ్ము. ఈ రెండు స్థలాల్లోనే మనం చూస్తాం. నిజానికి మరణాత అనే పదం ఒక చోటే కనబడింది, కొరింథీ మొదటి పత్రికలో. ఈ పదంలో మనం గమనించాల్సినటువంటి ఆలోచనలు ఏంటంటే ఎప్పటికీ అయినా సరే మనకు ప్రభు అయిన యేసు తిరిగి రావాలనేటటువంటి ఈ ఆలోచన మనకు ఖచ్చితంగా ఉండటమే కాకుండా ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండడం అనేది కాకుండా ఎప్పటికీ మనము మన యొక్క ఊపిరి అందించినటువంటి దేవుని ముఖం చూడాలనుకుంటాం. ఎప్పటికీ దేవుని దగ్గరకు మనం వెళ్ళగలం, దేవుని యొక్క సౌధం, ఆయన ఏర్పాటు చేసినటువంటి రాజ్యం వైపు మనం వెళ్ళగలము అనేటి వైపు మనం బయలుదేరాలనేది మన ఆశ. కాబట్టి హోప్, నిరీక్షణ, ఇలా జరుగుతుంది, దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాం. అందుకే దేవుడిని రమ్మని మనం కోరుతున్నాం. ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా వస్తున్నాడని, ఆయన మనల్ని అక్కడ తీసుకుని వెళ్ళే మషియా వస్తున్నాడనేది, ఈ బంధకాల నుంచి మనల్ని తప్పిస్తాడు అనేటటువంటి ఆశతో
ఉండటమే కాకుండాను ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన వస్తున్నాడు అనే దాని యొక్క వాగ్దానాన్ని మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. ఆయన వస్తున్నాడు అనేటటువంటి ఈ వాగ్దానంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాలు మనకి ఇవ్వబడినాయి ఇక్కడ. దీన్ని నేనేమంటానంటే ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్, ప్రవచనాత్మకమైనటువంటి సందేశం మనకి ఇవ్వబడింది. ఎన్నో ఉన్నాయి ప్రవచనాలు, కానీ 7 ప్రాముఖ్యమైనటువంటి ప్రవచన సందేశాలలో అతి ప్రాముఖ్యమైనవి చెప్తాను నేను. అబ్రహాము వారసత్వం గురించి, అంటే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇలా చూడగలిగితే ఆయన అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అనేది. అంటే అబ్రహాం యొక్క వారసత్వంలో వచ్చేటటువంటి దావీదు వారసత్వంలో వచ్చేటటువంటి ప్రభు అయిన యేసు యొక్క నిర్దిష్టమైనటువంటి మనం తర్వాత చూస్తాం. అబ్రహాం నుంచి దావీదు కొరకు 14 తరాలు గడిచినాయి అంటున్నాడు. దావీదు నుంచి ఈ చెర కొనిపోబడినటువంటి వచ్చి 14 తరాలు అయిపోయినాయి. మళ్ళీ ఈ బబులోను, పర్షియా ఇవన్నీను. తర్వాత చెర నుండి బయటకు తేబడినటువంటి కాలంలో యేసువారు జన్మనందడానికి మరో 14 తరాలు గడిచినాయి. అంటే 14 అనేది ఇశ్రాయేల్లో ప్రాముఖ్యమైనటువంటిది ఒక అంశంగా మనం చూస్తున్నాం. మీరు ఆశ్చర్యపోతే ఇదేం సరదాగా కూడా చెప్పట్లేదు నేను. మన ముందున్న పోపు గారు రాసినటువంటి పుస్తకం జీసస్ ద నాజరీన్ లైఫ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకంలో నేను గమనించింది ఏంటంటే ఆయన అక్షరాలకు కూడా చాలా ప్రాముఖ్యతను నంబరింగ్ అక్కడ కనబడతా ఉంది. న్యూమరికల్ నంబర్స్ విషయంలో కూడాను అక్కడ ఉంటుంది. దానిలో ఈ ప్రతి అక్షరానికి హీబ్రూ భాషలో ఒక నంబరింగ్ ఉంది కదా, ఒక అర్థం ఉంది. అక్షరానికి అర్థం 22 అక్షరాల్లో. దళేత్ 4వ అక్షరం, దళేత్. తర్వాత వౌ అని 6వ అక్షరం, మరలా దళేత్ అనేది 4వ అక్షరం. అంటే లెక్కేస్తే మళ్ళీ 14 వచ్చినాయి. అంటే 14 అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్యలాగా యూదులు ఎలా పరిగణించారో. 14 అబ్రహాం తర్వాత 14 తరాలు, దావీదు తర్వాత ఈ చెరలో 14 తరాలు, చెర నుండి యేసువారు పుట్టేదానికి 14 తరాలు. ఆయన దావీదు వారసుడిగా చెప్పబడుతున్నటువంటిది అబ్రహాము వారసత్వం. రెండవది ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఏముంటుందంటే నీతి చిగురు గురించి మాట్లాడతాడు. అదేంటి, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేతను, అతడు రాజాయి పరిపాలన చేయును అని, ఆయన వివేకముగా నడుచుకొని కార్యాలు చేస్తాడనేది అందులో స్పష్టత కనబడతా ఉన్నది. అదొక ప్రవచనము సిద్ధీకరించబడింది. అదే ఇర్మియా 33:15లో కూడా ఉంటుంది అది నీతి చిగురు అని. 3వ సూచన ఏంటంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం, వెరీ మోస్ట్ పాపులర్ ఇన్ ది వరల్డ్, కన్యక గర్భవతి కుమారుని కరుణాతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడడం అనేది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏంటంటే యూదా దేశం బెత్లెహేమా నీవెంత చిన్న అల్పమైన దానివి కావు అంటాడు. ఎందుకంటే మెస్సియా బెత్లెహేంలో జన్మించే ప్రవచనం ఇవ్వబడిందని. హోషేయ 11వ అధ్యాయంలో 1వ వచనంలో నేను ఐగుప్తు నుండి ఈ బాలుడిని నేను పిలుస్తానంటే వీళ్ళు ఐగుప్తు వెళ్ళారు యేసు బాలుడిగా. అప్పుడు క్రూరుడైన హేరోదు చంపించేస్తాడని వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోవడం జరిగింది. యోసేపు మరియమ్మని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. మరలా తిరిగి అతను చనిపోయినప్పుడు హేరోదు మరలా తిరిగి ఐగుప్తు నుండి వాళ్ళు రావటం. హోషేయ 11:1లో ఐగుప్తు నుండి బాలుని పిలిచి తిని అని. ఇర్మియా 31వ అధ్యాయం 15వ వచనంలో రామాలో అంగలార్పు మహావేదన కదా, హేరోదు కాలంలో చిన్న చిన్న చిరుతలు 2 సంవత్సరాల లోపల పిల్లలను చంపేయటం అనేది ఒక ప్రవచనం. ఈ 6టికి పాత నిబంధన ప్రవచనాలు కనబడతా ఉన్నాయి. మరొకటి ఏంటంటే బాలుడు నజరేయుడిగా పిలువబడడం, జీసస్ ద నాజరీన్ అని పిలువబడడం అనే ఒక ప్రవచనం. ఇవి ప్రొఫెటిక్ ప్రొక్లమేషన్స్, అంటే ఆయన రాకడ సూచించేటటువంటివి. ఇవాళ ఒక గ్రేట్ ఫిలాసఫర్ లైక్ అరిస్టాటిల్ కానీ, సోక్రటీస్ కానీ, గౌతమ బుద్ధుడు గురించి కానీ, లేకపోతే మహమ్మద్ ప్రవక్త గురించి కానీ, ఇంకెవరెవరి గురించి ఇటువంటి ప్రవచనాలు ఎక్కడ చెప్పబడినట్లు కనబడలే మనకి.
యేసు వారి యొక్క పుట్టుకకు ముందు 600 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం ఈ ప్రవచనాలు వస్తూ ఉన్నాయి, అనేక గ్రంథాలు, అనేక ప్రవచనాల ద్వారా. రెండవది ఏంజలిక్ ప్రొక్లమేషన్, ప్రవచనాత్మకమైనటువంటి ప్రబోధమే కాకుండా ఈయన రాకడలో ఉన్నటువంటి మర్మాన్ని, ఉద్దేశాన్ని తెలియచెప్పేటటువంటిది ఈ దూతల యొక్క లేక మెసెంజర్స్, సెలెస్టియల్ మెసెంజర్స్ వాళ్ళ ద్వారా చెప్పబడినటువంటి ఆలోచనలు, శుభ వర్తమానాలు. గట్టిగా చెప్పాలంటే మన అందరికీ తెలుసు, ఈ వర్తమానాల్లో మనకు ప్రాముఖ్యమైనటువంటి ఈ వర్తమానాల్లో మనం చూసేది ఏంటంటే, మరియమ్మ వారి కుమారుని కంటుంది పరిశుద్ధాత్మ ప్రభావం చేత అనేటటువంటిది కనబడుతుంది. జకరియకి ఇయ్యబడినటువంటి ప్రవచనాత్మక సందేశాన్ని మనం చూస్తున్నాం కదా. ఆయన కుమారుడు గురించి చెప్తున్నట్టే కనబడినా కానీ చీకటిలోనూ మరణాంధకారంలో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై యేసు ఒక వెలుగుగా పుడతాడనేది, జీసస్ ద లైట్ ఆఫ్ నేషన్స్ అనేది. సిమియోను అనే ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఇవి క్యాంటికల్స్ అన్నమాట. ఈ క్యాంటికల్స్లో ఏం కనబడుతుంది మనకంటే, బాలుడైన యేసు యొక్క ఆయన మహాత్మ్యము, ఆయన ప్రభావం గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆయన అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగా అంటున్నాడు. అంటే హీ కమ్స్ యాజ్ ది సేవియర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్. ఇది సార్వత్రిక రక్షణ కొరకుగా ఆయన రావడం అనేది, ఇది ఒక దేశం కొరకు రక్షణ కాదు, ఇది ఒక ప్రాంతీయ స్థలం కొరకు వచ్చినటువంటిది కాదని చెప్పేదానికి ఆయన చెప్పడం, ఆయన ఇశ్రాయేలుకు డెఫినెట్గా మహిమ అన్నాడు. ఆయన రావడం అనేది, ఆయన అక్కడ పుట్టాడు కాబట్టి ఇశ్రాయేలుకు మహిమ. కానీ సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన ఆయన రక్షణ, ఆయన సర్వజనాళికి, సర్వలోకానికి వెలుగు, సకల ప్రజలకు రక్షణ, ఇశ్రాయేలుకు మహిమ. దీని గురించి చెప్పబడినటువంటి ఈ క్యాంటికల్స్ని మనం చూస్తున్నాం. జకరియా ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక అని చెప్పింది ఇందాక మనం చెప్పినట్లుగా, ఆయన విడిపించుటకు వచ్చినటువంటి రక్షకుని గురించినటువంటి సూచన చెప్పాడు ఆయన. ఇలా ఈ క్యాంటికల్ సంకీర్తనల ద్వారా ఇవ్వబడినటువంటి ప్రబోధము, అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాగ్దానము, ఆయన వస్తే ఆయన సకల జనులకు ఒక స్వస్థతగా వచ్చాడు ఇక్కడికి. ఆయన వచ్చినప్పుడు నాయీను గవిని దగ్గర విధవరాలు, ఆ విధవరాలు యొక్క కుమారుడు ఆయన జీవం పొందటం అనేటువంటిది లూకా 7, అదే లూకా 13వ అధ్యాయంలో 18 సంవత్సరాలకి వంగి నడిచినటువంటి ఆ స్త్రీని ఎంపవర్మెంట్ ఆఫ్ ద విమెన్ సబ్బాతు దినాన 10 మంది కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళు బాగు చేయబడడం అనేటువంటిది, గుడ్డివారు, కుంటివారు, నడవలేని వారు, బదిరులు, మూర్చగలిగిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి స్వస్థతలో ఒక నూతన జీవము, ఒక నూతన నిరీక్షణ ఈయన రావటం వలన స్వస్థత ద్వారా వారు జీవించాము అనేటటువంటి ఒక మహా ఆనందాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిసెస్ మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మనం ప్రియ స్నేహితులారా, మరణాత యేసు వచ్చి ఉన్నాడు అనే దానికి ఇవన్నీ కూడా కథార్కణాలు. ఇవాళ మరలా ఆ ప్రేయర్ని మళ్ళీ మనం పిలవాల్సి వస్తుంది, మనం రిపీట్ చేస్తున్నాం. దట్ షుడ్ బికమ్ అవర్ ప్రేయర్ ఈవెన్ ఎట్ దిస్ టైమ్ ఆఫ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్లోలాల మధ్య, అశాంతి మధ్య మన ప్రేయర్ రమ్ము ప్రభువా రమ్ము మరణాత అని పిలవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన రావటము, మనం తిరిగి మరలా ఆయన వలె మారడానికి ఆయన ఒక గొప్ప మార్గదర్శకమైనటువంటి జీవితాన్ని మన ముందుంచి వెళ్ళాడు. అంటే దేవుడు దిగివచ్చి మానవుల మధ్య ఎలా ఉండాలి అనేది ది పర్ఫెక్ట్ మ్యాన్. అంటే ఒరిజినల్గా ఆదామును తయారు చేసినప్పుడు దేవుని యొక్క ఆ ప్రైమోర్డియల్ లేక అనాది మానవ తత్వం, మానవ విధానం తిరిగి మరలా యేసులో రెండవ ఆదాముగా పౌలు చెప్పినటువంటి టైపాలజీ లాగా రెండవ ఆదాములో ఆ మార్గదర్శకాన్ని, ఆ మాదిరితనాన్ని మనం చూస్తున్నాం. ఆయన రావాలి, ఎందుకంటే మనం ఆయనను అనుకరించగలిగేటటువంటి స్థితికి గొప్ప గొప్ప భారతదేశంలో థింకర్స్ లైక్ వివేకానంద స్వామి, కేశవ్ చంద్రసేన్ లాంటి మహా ద్రష్టలు, వేదాంత ఉపన్యాసకులు వాళ్ళు చెప్పింది, ఈ యేసును మనం పోలి నడవగలిగేటటువంటి
ఆ మార్గదర్శకత్వాన్ని చూపించినటువంటి ఏకైక వ్యక్తి భూమిపైన నడయాడాడు అనే దానికి ఒక ఏషియన్గా మనం గర్వించదగిన విషయం అని వాళ్ళు చెప్పారు. వి విల్ బీ లైక్ హిమ్. ఇంకొక ఆలోచన ఏంటంటే ఆయన రావడం అనేటటువంటిది ఈ సర్వసృష్టికర్త యొక్క ముఖారవిందాన్ని చూడదగినట్లుగా ఆయన వచ్చాడు. ఈ ద రూప ఆఫ్ గాడ్. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. నా ముఖం చూసి ఎవడు బతకలేడని చెప్తున్నాడు మోషేకు దేవుడు. కానీ ఇవాళ యేసు రూపాన భూమిపైన మనుష్య కుమారుడుగా వచ్చినప్పుడు ఇదమ్మితంగా ఇదిగో దేవుడు ఇలా నడవగలిగాడు, దేవుడు ఇలా మాట్లాడాడు అని హీ హ్యాస్ ఎగ్జిబిటెడ్ ది హ్యూమన్ మోడల్, అథెంటిక్ హ్యూమన్ మోడల్. మనం చాలాసార్లు ఉత్సాహంతోనూ ఎక్సైట్మెంట్లోనూ మరి ఎక్కువ ఉద్రేకంతో అందరం దేవుడిలాగా అయిపోవాలని. దేవుడిలాగా అయిపోవడం అర్థం ఏంటంటే దేవుడు ఆల్రెడీ తనలాగా ఉండే మానవుడిగా తయారు చేసేసాడు. ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున, అంటే డివైన్ ఫ్యాకల్టీస్, దైవ గుణాలతో, మంచితనము సహవసించే గుణాలతో మానవుడిని రూపొందించాడు. అది అథెంటిక్ హ్యూమన్ లైఫ్. తిరిగి మన అందరము ఆ అథెంటిక్ హ్యూమన్ లైఫ్కి, అంటే తిరిగి ఆ సహజ అనాది మానవ దేవుని చేత రూపొందించబడిన ఆ మానవ రూపానికి రావాలి. ఆ మానవ జీవితానికి, ఆ మానవ నమూనాకి మనం రావడానికి మరలా యేసు రావాల్సిందే. ఆయన మరలా రెండవసారి వచ్చినప్పుడు మనందరికీ అటువంటి భాగ్యాన్ని కలుగజేస్తాడనేది దాన్ని ఏమంటున్నారంటే, ఆయన రెండవసారి రావడం, పరూసియా అనే మాట వాడారు గ్రీకులో. పరూసియా పౌలు వాడుతున్నాడు. రావాలి, రమ్ము ప్రభువా రమ్ము. నీ వాగ్దానాలు నెరవేర్చుకున్నావు, నీవు భూమిపై మనుష్య కుమారుడిగా పుట్టావు, నీవు ఒక మార్గదర్శక జీవితాన్ని, ఆదర్శాన్ని చూపించావు. తిరిగి మరలా మేము ఆ జీవితాన్ని చూపించలేక వి బికేమ్ ఫెయిల్యూర్. మరలా తిరిగి మా మానవ జీవితంలో మరొక్కసారి నిన్ను వెంబడించేదానికి, నీ యొక్క నమూనాలో మేము జీవించడానికి మాకు నువ్వు రావాలి. అన్నిటికంటే మరి మొగుటాయమానమైన మా కోరిక ఏంటంటే, నువ్వు రావడం వలన మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో శాంతి మాకు మరలా ఎస్టాబ్లిష్ చేస్తావని. ఈ యుద్ధాలు, ఈ వరదలు, ఈ భూకంపాలు, మరి మేము ఈ జెనోసైడ్స్, మనుషులు జాతి చంపుకోవడం, ఒకరిని చూసి ఒకళ్ళు అసహ్యము, ఒక జాతి ఇంకో జాతికి, ఒక భాష ఇంకో భాషతో, మనం ఒక దేశంలో ఉంటున్నా కూడా ఇది మాది దేశం అనేది, మేము మానవులందరం కలిసి ఉండగలుగుతున్నాం అనే భావన కోల్పోయినటువంటి ఈ పరిస్థితుల్లో మరి మనం చుట్టూ ఉన్నటువంటి ఈ జియో పాలిటిక్స్లో ఈ మైండ్స్ని అందరూ ఒకళ్ళే ప్రత్యేకించి వాళ్ళని సొంతంగా చేసుకోవడం, సర్వమానవాళికి సంబంధించినటువంటి ఈ గాలి, వెలుతురు, ఈ నీరు, భూమి కింద ఉన్న ఖనిజాలు, ఇదంతా అందరికీ చెందినటువంటిది. ఒకళ్ళే కొద్దిమంది సంపాదించుకోవాలనుకోండి. ఈ స్వార్థ చింతన పగలగొట్టాలి, తీసివేయాలి దాన్ని. దెర్ ఈజ్ నీడ్ ఫర్ జీసస్ కమింగ్. యేసువారి రాకడ. అందుకే మరణాత, రమ్ము ప్రభువ. సమాధానం కావాలి, సమాధాన సహజీవనం మా జీవితాలకు కావాలి. ఎటు చూసినా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. అసలు ఇవాళ చిన్నపిల్ల లేదు, వివాహిత లేదు, ఏమీ లేదు. స్త్రీ కనబడితే ఈ దుర్భరమైనటువంటి ఆలోచనలతో జీవించే ఈ కాలంలో దెర్ ఈజ్ జెండర్ వైలెన్స్. తర్వాత సిస్టమాటిక్ ఇంటాలరెన్స్ జరుగుతుంది. క్రమబద్ధీకరణలో నీ అసహనాన్ని చూపించడం చూస్తున్నాం మనం. కాబట్టి మనకు పశ్చాత్తాపం పొందేదానికి ఆయన రాకడ అవసరం. ఆయన రావాలంటే మనం పశ్చాత్తాపడాలి. ఆయన రావాలంటే మనము వినయాన్ని ప్రదర్శించాలి. యేసు రాకడ అత్యవసరం మనకు. ఇట్స్ ఏ హిస్టారిక్ నెసెసిటీ ఫర్ అస్. ఒక చారిత్రక అవసరత. మరణాత, రమ్ము ప్రభువా. క్రీస్తు రాకడ కొరకు మనం వేచి ఉన్న ఈ కాలంలో ఈ అత్యవసరమైనటువంటి, చారిత్రకమైనటువంటి ఈ అవసరతతో కూడినటువంటి ఈ వేడుకోలు, ఈ విన్నపము, ఈ ప్రార్థన ప్రతి కుటుంబం చేయాలి. మనం చిన్నపిల్లలకి నేర్పాలి. మన సంఘాల్లో దీన్ని ఎక్కువగా ఈ మరణాతను ప్రాచుర్యం చేయాలి. ఎందుకంటే యేసు రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. యేసు రావటం అనేటటువంటి అవసరత కాలం వచ్చింది మనకు. కాబట్టి మనము ఈ సమయంలో ఆయన రాకడ కొరకు ఎదురు చూసేదానికి మనం అందరం కూడా సిద్ధపడి మనం ప్రార్థన చేయటం నేర్చుకుందాం. పీస్ ఆన్ ఎర్త్ అని అన్నాడు. అంటే
స్వర్లోకాల్లో దేవునికి మహిమ, భూమిపైన ఆయన నమ్మిన వాళ్ళందరికీ కూడాను సమాధానం అన్నారు. మేము నమ్ముతున్నాం కాబట్టి ప్రభువా రమ్ము, నీ సమాధానముతో నువ్వు రావాలి, నీ సమాధానం మా కుటుంబాలకు ఇవ్వాలి, నీ సమాధానం మా సంఘాల్లో ఇవ్వాలి, మా సమాజంలో ఇవ్వాలి. ఈ సమాధానం లేకపోతే భూమి పాడైపోద్ది, ఆకాశం పాడైపోద్ది, ఈ సృష్టి విచ్ఛిన్నం అయిపోద్ది. ఇది జరగకుండా ఉండాలంటే విచ్ఛిన్నత నుంచి కాపాడడానికి రమ్ము ప్రభువా రమ్ము, మరణాత. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, నీ వాగ్దానాలన్నింటినీ ప్రవచనాత్మకంగా చేసిన ప్రతి ప్రవచనం నెరవేర్పుగా ఈ లోకానికి నీవు మనుష్య కుమారుడిగా వచ్చావు ప్రభా. దూతలు తెచ్చినటువంటి ఆ మహా సందేశము, సంకీర్తనల ద్వారా తెచ్చిన సందేశము, దాన్ని నిలువరింపజేసే విధానంలో నీవు భూమిపైన మరి యేసుగా నీవు అవతరించడం మాకు ఎంతో గొప్ప దీవెనకరంగా ఈ సృష్టికి మీరు వచ్చారు. అందుకు వందనాలు ప్రభువా. ఈ భూమిపైన తండ్రి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్పే కాకుండాను, మీరు దూతల ద్వారా చెప్పిన మాటలే కాకుండాను తండ్రి ఈ లోకానికి నీవు మనుష్య కుమారుడుగా వచ్చి ప్రభువా వీటన్నిటిపైన నిలువబడి ఏం చేశారంటే మానవులకు కావలసినటువంటి ఒక స్వస్థతను, కేవలం ఒక భౌతికమైన శారీరక స్వస్థతే కాకుండా ఆధ్యాత్మికమైన మానసికమైనటువంటి ఈ సృష్టికి కావలసినటువంటి స్వస్థతను చేకూర్చారు. ఇవాళ మేము ఆది సంఘంలో వాళ్ళు ఎదురు చూశారు, నీవు రావాలి తిరిగి అని. అలాగే ప్రభువా మేము ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. రండి ప్రభువా రమ్ము, మా మధ్యకు రావాలి మీరు, మాకు నీ సమాధానం కావాలి. మా దేశాలకు, మా ప్రజలకు, మా సంఘాలకు, మా కుటుంబాలకు నీ సమాధానం అనుగ్రహించి తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఫుల్ఫిల్మెంట్ని మా జీవితాలకు దక్కిస్తూ, ముఖ్యంగా నీ ప్రియకుమారుడిగా ఈ లోకానికి నీవు జన్మించే తరి మేము జరుపుకుంటున్న వేడుకలలో అర్ధయుక్తంగా వాటిని జరుపుకోవడానికి మా కుటుంబాల్లో నీవు రావాలి. రమ్ము ప్రభువా, మరణాత. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మనకు సదా తోడైండును గాక. ఆమెన్.